యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. ఏంట్రా నువ్వనేది? అవునమ్మా, శంకర్ నారాయణ మావయ్య చిన్న కూతురు శ్రీలత ఎవరో కాదమ్మా. 20 ఏళ్లగా కాంతమ్మ గారి దగ్గర పెరిగిన ఈ శ్రీలతే శంకర్ నారాయణ మావయ్య కూతురమ్మా. నువ్వు చెప్పేది నిజమా? అవునమ్మా. అది నా మేనకోడలా? ఎంత శుభవార్త చెప్పావురా! ఇది ముందే చెప్పొచ్చు కదరా. నా మేనకోడల్ని తనివి తీరా చూసుకునేదాన్ని కదరా. అమ్మా, నాన్న ముందు ఎలా చెప్తాను? అది నిజమేలేరా. నాకు అర్జెంటుగా ఆ అమ్మాయితో మాట్లాడాలనుందిరా. ఒక్కసారి పిలవరా. ఇప్పుడు కాదమ్మా, తర్వాత పిలుస్తాను. అమ్మా, కానీ ఈ విషయం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నాన్నకి తెలియకూడదు. ఇప్పటికే కాదురా, ఎప్పటికీ ఈ నిజం మీ నాన్నకు తెలియకూడదు. ఈ అమ్మాయే నా అన్న కూతురన్న నిజాన్ని నా గుండెల్లోనే దాచుకుంటాను. నువ్వు కూడా నీ గుండెల్లోనే దాచుకో. అలాగేనమ్మా. మొత్తానికి నా కోరిక నెరవేర్చావురా, నా బంగారు తండ్రి. బావా, ఏటి బావా? లేతే శంకర్ నారాయణ గారి కూతురని మావయ్యకి నిజం చెప్పకుండా ఎందుకు ఆపావు? నీకు కొంచెమైనా బుర్రుందా? నువ్వు నిజంగా లతకి వర్మకి పెళ్లి జరగాలని కోరుకుంటున్నావా లేక ఆగిపోవాలనుకుంటున్నావా? జరగాలని కోరుకుంటాను బావా. అయితే ఈ నిజం ఆయనకి ఎప్పటికీ చెప్పకు. బావా. అవును చిట్టమ్మా, ఆయన కోపం చూసావా? లత శంకర్ నారాయణ కూతురని తెలియదు కాబట్టే శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు అని ఆశీర్వదించారు. అదే తెలుసుంటే మెడపట్టి బయటికి గెంటేసి ఉండేవాళ్ళు. అప్పుడు లతా వర్మ శాశ్వతంగా దూరమై ఉండేవాళ్ళు. అవును బావా, అది నిజమే. కానీ ఈరోజు నిజం చెప్పకపోతే రేపైనా నిజం తెలుస్తుంది కదా బావా. అప్పుడు అందరు కలిసి ఆయన మోసం చేశారని బాధపడితే? అవును చిట్టమ్మా, కొన్ని మంచి పనులు జరగాలనుకున్నప్పుడు కొన్ని నిజాలు దాయాలి, లేదా కొన్ని అబద్ధాలు చెప్పాలి. మనం లతా వర్మ కలవాలనుకున్నప్పుడు కొన్ని నిజాలు దాయక తప్పదు. ఏమో బావా, నాకు కూడా నిజం చెప్తే బావుండు అనిపిస్తుంది. లేదు, నా జడ్జిమెంటే కరెక్ట్. ఈ విషయంలో మీ అక్క చెల్లెలు ఎవరు మాట్లాడకండి. పెళ్ళయ్యేదాకా సైలెంట్గా ఉండండి. అర్థమైందా? సరే బావా, వెళ్దాం పదండి. ఒక నిమిషం బావా. ఏడ్చల్లి. అక్క, మీరిద్దరూ కలిసి నాకెందుకు అబద్ధం చెప్పారక్క? ఏం మాట్లాడుతున్నావు లత? మేము అబద్ధం చెప్పడం ఏంటి? అవునక్క, బావా నువ్వు కలిసి నన్ను మోసం చేశారు. మేము నిన్ను మోసం చేశామా? ఏం మాట్లాడుతున్నావమ్మా? అవును బావా, లేకపోతే వర్మ ముష్టివాడని, అడుక్కునేవాడని, పని లేక కాంతమ్మ గారి దగ్గర పనికి చేరాడని నాతో ఎందుకు అబద్ధం చెప్పారు? మేము నీకు అబద్ధం చెప్పడం ఏంటమ్మా? అవును, వర్మ ముష్టివాడు కాదని, అతను జమీందారని తెలిసి కూడా నాకింతవరకు ఎందుకు చెప్పలేదు? అది కాదు సల్లి, తనందరూ ముష్టివాళ్లాగే ఫెయిల్ అవ్వాలని జమీందార్ అన్న నిజం దాయాలని మా దగ్గర మాట తీసుకున్నాడమ్మా. అందుకే నీకు కూడా చెప్పలేదు. ఏదేమైనా నువ్వు మంచి కుటుంబానికి కోళ్ళు అవబోతున్నావు. మంచి అబ్బాయి నీకు భర్తగా రాబోతున్నాడు. అది చాలదా? నువ్వేం చేసినా నా మంచి కోసమే చేస్తావని నాకు తెలుసక్క. అందుకే రాజకుమారుల్లాంటి వ్యక్తిని తీసుకొచ్చి నాకు భర్తగా చేస్తున్నావు. నీకు మాత్రం తక్కువేటి? నువ్వు కూడా రాజకుమారివే కదా. సరే సరే, మనం ఎక్కువసేపు ఇక్కడ ఉంటే వర్మగారు వాళ్ళ నాన్నగారికి అనుమానం వస్తుంది. ఏదేమైనా లతకి మంచి జరుగుతుంది, అది చాలు. వెళ్దాం పదండి.
పద బాబు వెళ్దాం. అవతారం రే అవతారం. ఇంకెక్కడ అవుతారం అమ్మా? విజయనగరంలో ఉన్న లత పొలం గురించి కనుక్కోమని పంపించారు కదా. చచ్చా, ఆ విషయమే మర్చిపోయాను. ఏ లత, 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 ఏంటి కాంతమ్మ గారు? ఈ రోజు నీకు నిశ్చితార్థం ఉందని చెప్పాను కదా. అవతల పెళ్లి వాళ్ళు వచ్చే సమయం అయింది. ఇంకా ఇలాగే ఉంటే ఎలా? వెళ్ళి రెడీ అయ్యిరా. కాంతమత్త, ఇప్పటికిప్పుడు లతకి నిశ్చితార్థం జరిపించాల్సిన అవసరమే ఉంది. లత ఏమైనా పెళ్లి చేయమని అడిగిందా? లేదంటే ఇప్పుడు ఇంకా తనకి పెళ్లి జరగలేదని బాధపడుతుందా? అది బాధపడకపోవచ్చు, కానీ నేను బాధపడుతున్నాను. ఇంత వయసొచ్చినా ఇంకా పెళ్లి కానందుకు. అమ్మా, లతకేమన్నా వయసు అయిపోతుందా? తనకింకా పెళ్లి కాలేదని నువ్వు బాధపడ్డానికి? తనకింకా జస్ట్ 20 yearsే కదా. నాకన్నీ అనవసరం రా. దాన్ని పెంచింది నేను, పెద్ద చేసింది నేను. దానికి ఎప్పుడు ఏం చేయాలో నిర్ణయం తీసుకునేది నేను. మధ్యలో ఎవరన్నా తలదూరిస్తే మర్యాద దక్కదు. నమస్కారం కాంతమ్మ. చూసావు బావ వాడి కొవ్వు? లతను అలా చూసి ఎలా ఎక్కలేసాలతున్నాడు. అవును చిట్టి, మొదటి నుంచి వీడి ఓవర్ యాక్షన్ మనకి తెలిసిందే కదా. నమస్కారం సార్. రండి రండి. రండి 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 సార్, రండి. కూర్చోండి సార్. కాంతమ్మ గారు, మినిస్టర్ గారంటే ఈయనేనండి? అవునరా పులి. నమస్కారం మినిస్టర్ గారు. నమస్కారం. నమస్కారం తాతయ్యలు గారు. రే తాతయ్యలేంట్రా? వీళ్ళిద్దరు నా ఫ్రెండ్స్. ఎందుకు నవ్వుతున్నారు? ఏట్లేదు కాంతమ్మత్త, పులిగాడు తెలుసో తెలియకో మినిస్టర్ గారి అసలు వయసు చెప్పాడు కదా, అందుకే నవ్వుతుంది. అవునమ్మా, ఆయన నల్ల రంగు వేశారు కాబట్టి అలా ఉన్నాడు. కానీ రంగు గనక వేయకపోతే అచ్చుగుద్దినట్టు వాళ్ళలాగే ఉండేవాడు. అప్పుడు ఆయన కూడా తాతయ్యనే పిలవాల్సి వచ్చేది. కరెక్ట్ గా చెప్పావు బావా. పనికి మాలిన వెదవని, పనికి మాలిన వెదవా. అసలు ఇదంతా నీ వల్ల జరిగింది. అయ్యి బాబోయ్, ఇప్పుడు నేనేమన్నానండి బాబు? వాళ్ళిద్దరిని చూడండి, తాతయ్యలా కాకుండా బాబాయ్లాగా ఉన్నారా? అమలత, నీ కాబోయే మొగుడు గారికి నోట్లో పళ్ళన్నీ ఎప్పుడో ఊడిపోయింటాయమ్మా. నాకు తెలిసి అన్ని పెట్టుడు పళ్ళే. నావి పెట్టుడు పళ్ళ? మీరు ఆగండి మినిస్టర్ గారు. ఇదిగో చిట్టమ్మా, సారు పెట్టుడు పళ్ళు అంటావా? ఆయన ఒరిజినల్ పళ్ళని నేను నిరూపిస్తాను. నీకు ఓకేనా? ఎలా నేర్పుతావురా? ఏముంది, ఆయన పళ్ళు ఇలా బయట పెడతాడు, నేను ఒక్క గుద్దు ఇలా గుద్దుతాను. ఊడిపోయాయనుకో పెట్టుడు పళ్ళు, ఊడలేదనుకో ఆయన గట్టి పళ్ళు. ఎలా ఉంది సార్ మన ఐడియా? అమ్మా, మీరు కూడానా?
మాటలు అనవసరం. ఏ లత, నువ్వు వెళ్ళి రెడీ అయి రాపో. వెళ్ళు. రెడీ అవ్వదు, ఈ పెళ్లి సూపులు జరగవు. ఏయ్, ఎందుకు జరగవు? ఎందుకంటే లత పెళ్లి చేయాలంటే మా కుటుంబం పద్ధతి ప్రకారం కొన్ని ఆచారాలవి ఉన్నాయి. అవన్నీ కాబోయే అల్లుడు గారు ఆచరిస్తేనే ఈ పెళ్లి జరుగుతుంది. లేదంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పెళ్లి జరగదు. ఆచారమా? ఆచారమా? అవును. చూడండి మినిస్టర్ గారు, మా లత పెరగడం కాంతమ్మ గారింట్లో పెరిగినా పుట్టడం మాత్రం చాలా పెద్ద కుటుంబంలో పుట్టింది. అంటే ఇంచుమించు జమీందారు లాంటి ఇల్లు అన్నమాట. మరి జమీందారు గారి ఇల్లు అన్నాక కొన్ని ఆచారాలవి ఉంటాయి కదండే. ఆప్తావా? అది ఎక్కడ పుట్టిందనేది కాదు ఇంపార్టెంట్, ఎక్కడ పెరిగిందన్నదే ఇంపార్టెంట్. అదెలా అమ్మా? ఇప్పుడు లతని కనవాళ్ళొచ్చి మా ఇంట్లో కొన్ని ఆచారాలున్నాయి, అవి పాటిస్తేనే ఈ పెళ్లి జరుగుతుందంటే కాదంటావా ఏంటి? ఓహో, మీరలా వస్తున్నారా? దీని బాబాయి వీరనారాయణ, దీని నానమ్మ శేషమాంబ ఎప్పుడు రావాలి, ఎప్పుడు తమ కుటుంబ ఆచారాల గురించి చెప్పాలి. కరెక్టే నాన్న, లత పుట్టిన కుటుంబంలో కొన్ని ఆచారాలున్నాయి. అవి నాకు కూడా తెలుసు. కాకపోతే వాళ్ళొచ్చి చెప్పాలి కదా. ఏది, వాళ్ళని రమ్మను. తమ ఇంటి ఆచారాలేవో చెప్పమను. మినిస్టర్ గారు తప్పకుండా పాటిస్తారు. ఏం సార్? అవును, వాళ్ళెవరో వచ్చి వాళ్ళ ఆచారాలేంటో చెప్పమనండి, నేను ఖచ్చితంగా పాటిస్తాను. మాట తప్పరు కదా. ఏయ్, ఈ కాంతమ్మ ఒక్కసారి మాటిస్తే అటు సూర్యుడు ఇటు పొడిచినా ఇచ్చిన మాట తప్పదు. సరే, నీ ముచ్చట నేనెందుకు కాదనాలి. పిన్ని, నీ ఎంట్రీకి సమయం అయింది. ఓ పాలి నీ దర్శనమిచ్చేయ్. నమస్కారం కాంతమ్మ గారు. ఏయ్, నువ్వొచ్చావేంటే? అదేంటి కాంతమ్మత్త, ఈవిడే కదా లత కన్న తల్లి. ఇది లత కన్న తల్లేంటి? అదేంటమ్మా, అంతకుముందు వీరనారాయణ గారితో ఈవిడే లత కన్నతల్లి అని చెప్పావు. చచ్చా, నేను చెప్పిన మాట నాకే చెప్తున్నారా? అంటే నా వేలితో నా కన్నే పొడుస్తున్నారన్నమాట. నేనిది అర్థం చేసుకోలేక ఓవర్ యాక్షన్ చేసి అనవసరంగా మాటిచ్చేశాను. ఇప్పుడేం చెయ్యాలి? కాంతమ్మ, ఆవిడ నిజంగా లత కన్న తల్లేనా? అవునండి. నమస్కారం అత్తయ్య గారు. పానికి మాలేదవా, నీకు ఈవిడతేట్రా? నన్ను పట్టుకొని పనికి మాలేదవా అంటావా? చిచి, నేను మిమ్మల్ని అనట్లేదు మినిస్టర్ గారు, అదిగో ఆ పుల్రాజ్ గారిని అంటున్నాను. ఏంటన్నా, ఇది మరీ బాగుంది. ఈ ముసలాడేమో ఆవిడ్ని అత్తయ్య గారు అంటవేంటి, నువ్వేమో నన్ను పనికిమాలిన ఎదవా అని తిట్టడం ఏంటి? ఏటి సార్, ఏటి కరెక్ట్ చెప్పానా? నన్ను ముసలోడా అంటావా? అంటే అది అబ్బా చెప్పదబ్బా. మీరంతా ఆపితే ఈ పెళ్లి జరగాలంటే ఏ ఏ ఆచారాలు పాటించాలో ఈవిడ చెప్తుంది. పిని చెప్పు చెప్పు. అంటే అది చెప్పలేదనుకో, నువ్వు అసలు లత తల్లివే కాదని వీరనారాయణ గారితో చెప్పేస్తాను. ఆయన వచ్చి నీ తిత్తి తీసి నార లాగేస్తాను. వద్దు. మరైతే చెప్పు. అలాగే చెప్తాను. ఏం లేదు అల్లుడు గారు, మా ఇంటి ఆచారం ప్రకారం మా కాబోయే అల్లుడికి నిశ్చితార్థం రోజు దిష్టి తీస్తాం అంతే. ఓ, దిష్టేనా? దీనికేనా అంత బిల్డప్ ఇచ్చారు? కాంతమ్మ, దిష్టి తీస్తారంట. అవును మినిస్టర్ గారు, ఆచారాలంటే ఏ నిప్పుల మీద నడిపిస్తారో, ఏ శూలాలతో పొడుస్తారో అనుకున్నా. ఆఫ్టర్ ఆల్ దిష్టే కదా తీస్తారు. ఓకే చిట్టి, మీ ఆచారానికి మేం రెడీ. వెళ్ళి దానికి రెడీ చేసుకో. అలాగే కాంతమత్త. పద బావా, పద లత. లత పద.
అమ్మగారు ఉం? ఏంట్రా సిట్టమ్మ నవ్వు చూస్తుంటే నాకు ఏదో అనుమానంగా ఉందండి. నీకేం అనుమానం వచ్చిందిరా? ఈ ముసలోడికి మాడు పగిలిద్దేమో అనిపిస్తుందండి. ఏ నోర్మయ్, ఏదో తోడుగా ఉంటావని పిలిపిస్తే ఆయన మీద సెటర్లేస్తున్నావు. ప్రాణం తీస్తా. నా ప్రాణం పోయినా పర్వాలేదండి, ఈయన ప్రాణాలు పోకుండా చూసుకోండి. ఆ, బావా నువ్వేటి మాతో పాటు వచ్చావు? ఇది ఆడోళ్ళు చేయాల్సిన పని, నువ్వు చేసేస్తావు. అంటే మీకు ఏదైనా సహాయం కావాలంటే చేద్దాం. ఏం అక్కర్లేదు, మా పనులు మేము చేసుకోగలం. నువ్వెళ్ళి మీ అమ్మ ఏ కోణంగేషా లేకుండా కాసంత కనిపెట్టుకునుండు. అలాగేలే. నీకు నిద్రలో కూడా మా అమ్మాయి గుర్తొస్తుంది. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, మీ అమ్మ తేడా మంచి కాబట్టి సరిపోయింది. అదే కాస్త తిన్నగా ఉంటే కొడుకు భూమి మీదే నిలబడేవాడు కాదు. ఆహా. సరే సర్లే చిట్టమ్మ, నువ్వు తొందరగా రెడీ చేస్తూ ఉండండి, నేను వెళ్తాను. ఎల్లు. అక్క, నువ్వు చెప్పావని కాంతమ్మ గారి ముందు ఆ మినిస్టర్ ముందు ఓవర్ యాక్షన్ చేశాను. ఇంతకీ నిశ్చితార్థం ఎలా ఆపుతావు అక్క? అదే ఆలోచిస్తున్నాను చెల్లి. ఎలాగలా నీ నిశ్చితార్థాన్ని మాత్రం ఆపుతా, నేనున్నాను కదా. బా 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 బా. ఒరే పులి, ఆ? ఇందాక నువ్వు అన్నమాట గురించి ఆలోచిస్తే నాకు డౌట్ వస్తుందిరా. అమ్మా నేనెప్పుడు అంటే తమరికి ఇప్పుడు డౌట్ వచ్చిందా? తమరు బుర్రలో గుజ్జైపోయినట్టుంది. ఓ పాలెళ్ళి రేయ్, పరీక్షించుకోండి అమ్మా. ఏం కూసావ్? సారీ అమ్మా, సారీ. కాంతమ్మ, అసలు చిట్టమ్మ చెప్పినట్టుగా నిజంగా లత వంశంలో ఇలాంటి ఆచారాలు ఉన్నాయా? నీ మొహంలో పిట్టలు రెట్టయ్యా. నీ లెక్క సెటిల్ చేయడానికే చిట్టమ్మ ఆచారం పేరు చెప్పుంటుందిరా. అడుగుతుంటే మాట్లాడవేంటి కాంతమ్మ? ఆల్రెడీ ఆవిడ మైండ్ వాయిస్ తో మిమ్మల్ని తిట్టుకుంటుంటే మీతో ఎలా మాట్లాడతారు మినిస్టర్ గారు? రేయ్ రేయ్, నిన్ను ఆ, ఆ, కాంతమ్మ మనసులో నన్ను తిట్టుకుంటుందా? ఏం కాంతమ్మా? మిమ్మల్ని మనసులో నేనెలా తిట్టుకుంటాను సార్? విన్నారు కదండి, తిడితే గిడితే బయటికి తిడతారు కానీ మనసులో ఎందుకు తిట్టుకుంటా అంటున్నారండి మా కాంతం రేయ్ రేయ్, గారు. ఏం మాట్లాడుతున్నావురా వెధవ? సైలెంట్ గా ఉండు. అలాగేనండి. సార్, ఆ చిట్టమ్మ సామాన్యురాలు కాదు. ఆచారం అన్న పేరు చెప్పిందంటేనే దాన్ని అడ్డం పెట్టుకుని మీతో అడ్డమైన పనులు చేయించొచ్చు, లేదా మీ అడ్డు తొలగించుకోవడానికి ఏదన్నా పెద్ద ప్లాన్ చేసుండొచ్చు. పెద్ద ప్లానా? అంటే ఏం చేస్తుంది? హ, పెద్దగా ఏం చేయదండి. మహా అయితే కాలు చేయో తీసేస్తుందండి. మీరు కుదరదు అంటే మీ కళ్ళు పీకేస్తుందండి. అప్పుడు ఎంచక్క మీరు గుళ్ళ ముందు ముష్టెత్తుకోవచ్చండి. ఆ? నేను ముష్టెత్తుకోవాలా? ఊరుకోండి సార్, కళ్ళు పోయాక ముష్టెత్తుకోకుండా మహారాజులాగా టింగ్ టింగ్ మని రాజ్యం వెళ్తారా ఏంటి? ఏ ఊరు రేయ్ సార్ మీది? పులి, ఆ, నువ్వు నోర్మీరా, నోర్మోయ్. ఆ, ఓకే అలాగే. అమ్మో ఇలా ఏం చేస్తున్నావురా? నేను ముయ్యమంది ఆయన నోరు కాదు. ఏంది కదా, అయితే మీదే. రేయ్ రేయ్, పోరా. మీది కూడా కాదా అండి? చెత్తదవా. సార్, వీడొక తింగర సన్నాస్ సార్. వాడి చేష్టలు, వాడి మాటలు మీరేం పట్టించుకోకండి సార్, ప్లీజ్. అవును మరి, నేనేమో తెంగరోడిని, ఈయనేమో పెద్ద మేధావి. తెంగరతనంలో ఈయన నాకు తమ్ముళ్ళ ఉన్నాడండి. రేయ్, ఓ, నోరు మూస్తావా గుద్దు గుద్దమంటావా? మీకంత శ్రమ ఎందుకులేండి, మూసుకుంటాను. కాంతమ్మ, ఈ పులిరాజు చెప్పిందంతా వింటుంటే నాకు చాలా భయంగా ఉంది. సార్, మీరేం భయపడకండి, మీ వెనక నేనున్నాను కదా. అవునండి, మీరు అడుక్కుంటూ ఉంటుంటే మీ వెనకే కాంతమ్మ గారు ఉంటారండి. మీకు పడిన డబ్బులన్నీ ఆవిడ తీసుకుంటూ ఉంటారు. ఆవిడకొచ్చే తిట్లన్నీ మీకు ఇస్తూ ఉంటారన్నమాట. ఒరేయ్, నా కోపం వచ్చిందా? నిన్నిక్కడికిక్కడే నరికి పారేస్తా. ఆ పని చేయండి సార్, నాకు కూడా కాస్త మనశ్శాంతిగా ఉంటుంది. కాంతమ్మ, ఆ చిట్టెమ్మ నుంచి తప్పించుకోవాలంటే ముందు నేను ఏం చేయాలో చెప్పు. సింపుల్ సార్. సింపుల్ సార్, బట్టలిప్పుకొని రోడ్డు మీద పరిగెత్తండి. పిచ్చోడు అనుకోని రోడ్డు మీద జనాలంతా రాళ్ళు తీసుకుని కొడతారు. అప్పుడు ఎంతక్క పిచ్చి ఆసుపత్రిలో జాయిన్ అవ్వచ్చు. ఒకవేళ పొరపాటున చేస్తే మార్చుని ఇలా హాయిగా పడుకోవచ్చు. అంతకు మించి వేరే దారే లేదు సార్. రే పులి, అబ్బా. చెత్తదవా. హ్మ్. నోరెత్తావంటే ప్రాణం తీస్తాను. నా నోడుదుల గురించి తెలుసు కదమ్మా, ఆపుకోలేకపోతున్నాను. ఒరేయ్, ఆపుకోలేకపోతే 4 కోసేస్తా వెదవా. సైలెంట్ గా ఉండు. సార్, ఆ చిట్టమ్మ నుంచి తప్పించుకోవాలంటే మీ ముందు
ఒకే ఒక్క దారుందండి. దారా చెప్పు కాంతమ్మ, నా ముందు ఏ దారుంది? బాత్రూమ్కి దారి ఉందండి, డైరెక్ట్గా దాంట్లోకి వెళ్ళండి. వెళ్ళి వండుకొని తినండి. ఎతవా, దాంట్లో ఎలా వండుకు తింటారా దరిద్రుడా? మరి లేకపోతే దారుందంటే ఏ దారని అడుగుతారేంటండి? అసలు మీరెలా మినిస్టర్ అయ్యారండి బాబు? నాకు డౌట్ వస్తుంది. దేవుడా! ఆ, 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 ఒరే పులి, ఆ. నువ్వు కాస్త పక్కకి పోరా. పోతామండి. పొమ్మని నాకు ఎందుకుంటావు ఇక్కడ? పోతాం. ఇప్పుడు చెప్పు కాంతమ్మ, ఆ చిట్టం నుంచి తప్పించుకోవాలంటే నేనేం చేయాలి? సింపుల్ సార్. జరగబోయే నిశ్చితార్థంలో సమయం చూసి ఆ లత మెళ్ళో తాళి కట్టేయండి. తాళా? నేను కట్టగలనంటావా? అయ్యో, నేను చెప్పానా ఈయన ఒక చేతగాని వెదవని? తాళి కట్టడంట కానీ కట్టుకోవడానికి మాత్రం కుర్ర పెళ్ళం కావాలంట. కుర్ర పెళ్ళాన్ని ఏం చేసుకుంటా